మొన్న గురుబ్రహ్మనగర్, నేడు రాయదుర్గంలో ఇల్లు కూల్చివేత. ఇక సౌత్ జోన్లో కూల్చివేతలు ఎప్పుడు? అక్బర్ బుల్లెట్ల వ్యాఖ్యలతో హైడ్రా ముందుక వెనక్క? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో హైడ్రా అధికారులకు సంధిస్తున్నారు సామాన్యులు. హైడ్రా పేదల పాలిట వరమా శాపమా? హైదరాబాద్ లో హైడ్రా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్రమ నిర్మాణాలు కనపడితే చాలు కాలు దువ్వేస్తుంది హైడ్రా. చిన్న పెద్ద అని చూడకుండా కనపడిన ప్రతి నిర్మాణంపై విచారణ చేస్తోంది. ఇల్లీగల్ అని తేలితే చాలు విరుచుకు పడిపోతోంది హైడ్రా. హైదరాబాద్లో హైడ్రా వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతోంది. అక్రమ నిర్మాణాలపై కన్నెర చేసిన హైడ్రాకు మద్దతుగా ప్రకృతి ప్రేమికులు, కాంగ్రెస్ నేతలు వత్తాసు పలుకుతున్నారు. అక్రమంగా నిర్మించుకున్న వారికి శిక్ష పడాల్సిందే. కానీ ఈ క్రమంలో సామాన్యుడు నష్టపోతున్నాడన్న సంగతి మీకు తెలుసా అంటూ రాజకీయ విశ్లేషకులు, విపక్ష నేతలు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఇటీవల జరిగిన రాయదుర్గంలో ఇల్లు కూల్చివేత అంశం ఉదాహరణగా చెప్పవచ్చు. గుడ్డెత్తి సేన్లో పడిందా అన్నట్లుగా హైడ్రా వ్యవహారం మారిందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కథన రంగంలోకి దూకిన హైడ్రా బాస్ రంగనాథ్ ఇటీవల గురుబ్రహ్మనగర్ వ్యవహారంతో పేదలకు దూరం అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా సోమవారం రాయదుర్గం పైగా ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు సర్వే నెంబర్ 3, 4, 5, 72 కూల్చివేతలపై ఓ సామాన్యుడు రేవంత్ రెడ్డికి తన ఆవేదనను తెలియజేశాడు. और मेरा जो है हाई कोर्ट में केसेस पेंडिंग है, मेरे स्टेटस को ऑर्डर है मेरे को, और जो है सो रिट पिटीशन मेरा पेंडिंग है. क्या रिट पिटीशन नंबर? रिट पिटीशन नंबर 9770 ऑफ 2024 रिट पिटीशन पेंडिंग है मेरी. यहाँ पर इलीगली ये लोग जो है हमारे डिस्पोजेस करना चाह रहे हैं. जी, ये पूरा घर है आपका? అయ్యా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటూ చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి కూల్చివేతలు ఆపించాలి. హైకోర్టులో తాము వేసిన రీట్ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉంది. మా ముత్తాత 1943లో ఒక ఫ్యాక్టరీని నిర్వహించాడు. 80 ఏళ్లుగా రాయదుర్గం పైగా ప్రాంతంలోని ఇంట్లోనే ఉంటున్నాం. అయినా హైడ్రా అధికారులు పట్టించుకోకుండా మా ఇంటిని కూల్చివేయడం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనతో చెరువులు, కుంటలు, తటాకాలు, ప్రభుత్వ స్థలాల సమీపంలో నిర్మించుకున్న ఇళ్ల నెంబర్లు 40, 50, 60, 22లో నిర్మించుకుని ఉంటున్న వారిలో వణుకు పుడుతోంది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అక్కడ ఇంటిని నిర్మించుకుని 80 ఏళ్లుగా నివాసముంటున్న ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. తమ తాతల కాలం నాటి ఆస్తి అని, 80 ఏళ్లుగా తాను ఆ ఇంట్లోనే ఉంటున్నానని బాధితుడు చెబుతున్నాడు. చిన్నపిల్లలను, ఆడవాళ్లను బయటకు పంపించి సామాన్లన్నింటినీ బయటపడేసి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బుల్డోజర్లతో తన ఇంటిని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎప్పుడు ఎక్కడ ఏ కూల్చివేత చూడాల్సి వస్తుందని ప్రజలు వణికిపోతున్నారు. బడాబాబులు ఇప్పటి వరకు కబ్జాలు చేసి అక్రమార్జనతో చేసిన నిర్మాణాలను కూల్చివేస్తుంటే సామాన్యులు చప్పట్లు కొట్టారు. అయితే అలాంటి సామాన్యులకు సైతం ఇప్పుడు హైడ్రా కూల్చివేతల భయం పట్టుకుంది. దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇంటిని ఎక్కడ కూల్చివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. పెద్దోళ్ల కట్టడాలు కూల్చుకో, కానీ పేదోళ్ల కట్టడాల దగ్గరికి వచ్చేందుకు నీకు అధికారం ఎవరిచ్చారు అంటూ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. అదే క్రమంలో సకలం చెరువు నిర్మాణాలపై అక్బరుద్దీన్ స్పందించడం జరిగింది. కావాలంటే తమపై బుల్లెట్ల వర్షం కురిపించండి, ఎదుర్కొంటా, కానీ పేదలకు విద్యనందించడం కోసం నిర్మించిన తమ కళాశాల భవనాలను మాత్రం కూల్చరాదంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ క్రమంలోనే సౌత్ జోన్లో కూల్చివేతలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ జోన్కు మినహాయింపు ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందులో ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఏమిటి అంటే, ఒకవేళ నిర్మాణం కూల్చివేత తర్వాత నిర్మాణం అక్రమం కాదని తీర్పు వస్తే ఆ కుటుంబానికి న్యాయం ఎలా చేస్తారు? హైకోర్టు కంటే హైడ్రా ఉన్నతమైందా? హైడ్రా ఎన్నేళ్ల వరకు ఉంటుంది? ఇంకో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇదే విధానాన్ని అమలు చేస్తారా? 80 ఏళ్ళ కిందట నిర్మించిన ఇంట్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి వారసులు ఏం పాపం చేశారు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తుంది. ఒక హైదరాబాద్ నగరం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో 70-80% విస్తీర్ణం ఒకప్పుడు అడవులు, చెరువులకు సంబంధించిన భూమినని అందరికీ తెలుసు. వాటన్నిటిని కూల్చివేస్తారా? ఈ పరిమితులను ఎవరు ఎప్పుడు నిర్ణయిస్తారు అని సదరు జర్నలిస్టు ట్వీట్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరి ఈ హైడ్రా కూల్చివేతలపై మీరేమనుకుంటున్నారు? హైడ్రా చేస్తున్నది తప్పా, ఉప్పా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.